గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే 5. ఈరోజు బోనాలు జరుగుతున్నాయి. బోనాల రోజు ఇంటి ఆడబిడ్డలు బోనాలు పెట్టుకుంటారు. అంటే మా డాడీ వాళ్ళ మేనత్త వాళ్ళ చెల్లి నేను ఎవరైనా బోనం ఎత్తుకోవచ్చు. ఇంకా నన్నే బోనం ఎత్తుకోమన్నారు కాబట్టి ఫస్ట్ టైం నేను బోనం ఈరోజు మా 3 తరాల ఆడపడుచులందరూ ఇంట్లో ఉన్నారు. ఇంక అందరం ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము. ఒకసారి బోనం ఎత్తుకున్నాక అమ్మవారి దగ్గరికి వెళ్ళాకనే దించాలి. మధ్యలో ఎక్కడ తీయకూడదు, కదిలించకూడదు. అమ్మవారి దగ్గర పెట్టుకున్నాక మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంట్లో పెట్టేంత వరకు మనం కదిలించకూడదు. ఫస్ట్ ఇంట్లో నుంచి బయటకు రాగానే మనకి నీళ్లు పోస్తారు. వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయతో దిష్టి తీసాక అప్పుడు మాత్రమే మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. ఆల్రెడీ బ్యాండ్ తీసుకొని వచ్చారు, మా ఇంటి ముందు ఉన్నారు. మా వాళ్ళేమో గుమ్మడికాయతో దిష్టి తీసేది ఉంది. చూసారు కదా మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో, మొత్తం హడావిడి. మా అత్తలు నానమ్మలు మా ఫ్యామిలీ వరకు చూసుకుంటే ఒక 70 మెంబర్స్ దాకా వచ్చారు ఈరోజు. ఇంట్లో అంతా హడావుడి, ఎక్కడ చూసినా జనాలే, పిల్లల గోల, ఏడ్పులు మొత్తం ఇవే జరుగుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే మా డాడీనే దిష్టి తీస్తున్నారు గుమ్మడికాయతో. ఫస్ట్ టైం మా వెంచర్లో బొడ్రాయి వేసాం కాబట్టి అండ్ ఫస్ట్ బోనం కాబట్టి ఈరోజు మంచిగా గ్రాండ్గా చేస్తున్నారు. అండ్ ఈరోజు నాన్ వెజ్ కూడా తినొచ్చు కదా. ఈరోజు ఏమో ఒక మేకని పెట్టుకుంటున్నాం. మేము వెళ్ళేటప్పుడే దాన్ని కూడా తీసుకుని వెళ్ళాము. ఎందుకంటే ఒకసారి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ మనం రిటర్న్ రాకూడదంట, వెళ్ళి అక్కడ కంప్లీట్ చేసుకొని రావాలి అనేసి చెప్పారు మా నాన్నమ్మ. అంతా బాగానే ఉంది కానీ నేను ఫస్ట్ టైం బోనం పెట్టుకున్నాను కదా. ఓ పక్కన లెహంగా వేసుకున్నాను, ఓ పక్కన డ్రెస్ పట్టుకోవాలి, ఇంకో పక్కన పైన గాలుతూ ఉంది, ఇంకో పక్కన ఫుల్ ఎండ. ఇంకా నాకైతే ఒకటే చెమటలు. నాకు అప్పుడు అనిపించింది బోనం ఎత్తుకోవడం అంటే మామూలు విషయం కాదు, ఆ మాత్రం కష్టం ఉంటుంది, అయినా తప్పదు అండ్ మా నాన్నమ్మ మా అత్తలు చెప్తున్నారు బోనం తీసుకొని బయలుదేరే ముందు ఇవన్నీ చేయాలి అనేసి మాతో చేపిస్తున్నారు. అండ్ కొంతమందికి తెలియకపోవడం వల్ల డైరెక్ట్గా బోనం తీసుకొని బయటకు వచ్చారు. ఇవన్నీ మేము చేస్తుంటే వాళ్ళు కొంచెం షాకింగ్గా చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నా డ్రెస్ ఏమో ఎక్కడ తడిచిపోతుందా అనేసి నేను జాగ్రత్తగా పట్టుకొని నడుస్తున్నా. ఈరోజు బోనాలు వేయడం లేట్గా స్టార్ట్ చేశారు. ఇంకా 12:30 అవుతుంది. నాకైతే కింద కాళ్ళు కాలిపోతున్నాయి ఆ ఎండకి. ఎంత కాళ్ళు కాలుతున్నా కానీ మా అత్తలు చూడండి మంచిగా డాన్స్ వేస్తున్నారు. నా బాధ చూడలేక మా ఇద్దరు బ్యూటీస్ వచ్చి నా డ్రెస్ అటొక్కరు ఇటొక్కరు పట్టుకొని వెళ్తున్నాను. ఈ లాస్ట్ రోజు అయితే చాలా అంటే చాలా మంచిగా అంటే చాలా గ్రాండ్గా జరిగింది మా ఇంట్లో. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నా బ్యాక్గ్రౌండ్లో కానీ నా ముందు నా వెనకాల కనిపించే వాళ్ళందరూ మా ఫ్యామిలీనే. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మేము ఫ్యామిలీ మెంబర్సే. ఈ వెంచర్లో ఉన్న వాళ్ళలో సగం మంది మా వాళ్ళే సరిపోయారు. ఇంకెవరున్నా లేకపోయినా మా ఫ్యామిలీలో పెద్దగా ఉంది. మా మమ్మీ డాడీ వాళ్ళకి బోనాలు గ్రాండ్గా చేయాలనేసి అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే చాలా మంచిగా చేశారు అండ్ చాలా మంచిగా జరిగింది కూడా.
రాత్రైతే బొడ్రాయి అమ్మవారి దగ్గర బోనం పెట్టేశాము. బోనం పెట్టేసి అక్కడ పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమ వేసేసి అక్కడ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ నుంచి పోచమ్మ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ పోచమ్మ పోతురాజు ఇద్దరు అక్కడ ఉంటారు. పోచమ్మని పోతురాజుని మా కాలనీ ఎంట్రీలో ప్రతిష్టాపించారు. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం. పోతురాజు దగ్గరే మేకను కూడా జల్తా పట్టిస్తారు. నాకేమో ఒక పక్కన ఫుల్ ఆకలేస్తుంది. ఎందుకంటే బోనం ఎత్తుకునే వాళ్ళు ఫుడ్ ఏం తినకూడదంట, టిఫిన్ కూడా చేయకూడదు. సో మార్నింగ్ నుంచి నేనేం తినలేదు. సో నాకు ఫుల్ ఆకలేస్తుంది టైం చూస్తుంది. ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాతకి వెళ్ళి కాసేపు అలా కూర్చున్నాము, రిలాక్స్ అయ్యాము. అండ్ మా అత్తమ్మ నేను ఇద్దరం సేమ్ అవుట్ఫిట్. అత్తమ్మ నేను కావాలనే ఇద్దరం ఇలా డిజైన్ చేయించుకున్నాం. అండ్ చాలామంది కమెంట్స్ అనమాట, మీ అవుట్ఫిట్ చాలా బాగుంది, కలర్ చాలా బాగుంది, మాకు చెప్తే మేము కూడా డిజైన్ చేయించుకునే వాళ్ళం కదా, మాకు చెప్పొచ్చు కదా అనేసి ఒకటే కమెంట్స్. మా నాన్నమ్మ వాళ్ళు మా మమ్మీ తరపున బట్టలు తీసుకొచ్చి పెట్టారు. ఇంకా మా డాడీ వాళ్ళు కూడా నాన్నమ్మ వాళ్ళకి బట్టలు పెట్టారు. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాతకి ఆడపడుచులందరికీ బట్టలు పెట్టడం స్టార్ట్ చేశారు. మా డాడీ ఏమో వంట చేయడంలో ఫుల్ బిజీ అయిపోయారు. ఇంకా అదే రష్‌లోనే వచ్చేసి అందరికి బట్టలు పెడుతున్నారు. చేంజ్ చేసుకునే టైం కూడా లేకపోవడం వల్ల. అండ్ మా అత్త కూడా బట్టలు తీసుకొచ్చారు మా మమ్మీ, డాడీ కోసం. వాళ్ళకి బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టి ఇంకా బట్టలు పెట్టడం జరుగుతుందిక్కడ. మా చిన్నత్త అంటుంది, "ఫోటోస్ మంచిగా వస్తున్నాయా? వీడియోస్ మంచిగా వస్తున్నాయా? మంచిగా రావాలి" అనేసి చెప్తుంది. అందరికీ బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాతకి లాస్ట్‌కి ఇంకా మా బ్యాచ్ సింగిల్‌గా కూర్చోవడం ఎందుకులే అనేసి మేము 4 మెంబర్స్ ఒకేసారి కూర్చున్నాం. ఇంకా మాకు మా మమ్మీ కుంకుమ పెడుతున్నారు. ఇలాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగేటప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే ప్రోగ్రామ్ అయితే చాలా జరిగింది. లాస్ట్‌కి మా పిల్ల బ్యాచ్ అందరం కలిసి ఫొటోస్ దిగాము. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే.